వెడవలూరు మండలం చౌకచర్ల గ్రామంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి భార్య సునందారెడ్డి కుమార్తె నేహారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి సతీమణి కుమార్తె ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ కరపత్రాలు అందజేస్తూ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొమ్మిరెడ్డి మురళీధర్ రెడ్డి, ఎంపీటీసీ అన్నపల్లి ఉదయభాస్కర్, సర్పంచ్ వినోద్ కుమార్, స్థానిక మహిళలు, నాయకులు ఇక్కడ చౌకచర్ల కోవూరు నియోజకవర్గంలో అలగిరి వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో, ఇంకా అన్నపల్లి ఉదయ్ భాస్కర్ అండ్ కొమ్మిరెడ్డి మురళీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నాము. చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. అందరూ చాలా ప్రేమ అనురాగాలు చూపిస్తున్నారు. జగన్ గారు ఏమాత్రంగా అందరి మనసుల్లో నిలిచిపోయారనేది ఆ దాంట్లోనే కనిపిస్తూ ఉంది. అందరూ ఎక్కడ క్యాంపెయిన్ చేస్తున్నా కూడా మనదే అమ్మ, మీ కండువానే వేసుకుంటున్నాం, మీకోసమే మేము ప్రచారం కూడా చేస్తున్నాము అని కాలనీ మొత్తం చెప్తూ ఉన్నారు. అసలు చాలా సంతోషంగా ఉంది మాకు. అండ్ ఏ ప్రభుత్వం చేయనట్టుగా మీ ప్రభుత్వం మాకు చేసింది. అలాగే ఈ గత 40 ఏళ్ళుగా లేనప్పుడు ఇక్కడ 5 ఏళ్ళుగా జగన్ గారి ప్రభుత్వం మన వైసీపీ వాళ్ళ ద్వారానే ఇక్కడ రోడ్స్ కానీ వాటర్ ప్లాంట్స్ కానీ శ్మశాన వాటికకి దారులు వేయించడము అన్నీ కూడా బాగా చక్కగా జరుగుతూ ఉన్నాయి. అందరికీ ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తామని చెప్తూ ఉన్నాము. అదే మన ధ్యేయం కూడా, మన లక్ష్యం. అందరికీ కూడా మంచి జరగాలి, అందరూ మంచిగా ఉండాలి అనేదే మనది లక్ష్యంగా పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నాము. జగన్ గారు మళ్ళీ వస్తే మనకి కోవిడ్ తర్వాత మిగిలిపోయిన పనులు అలాంటివి ఏమున్నా కూడా తప్పకుండా జరిగిపోతాయన్న నమ్మకంలో అందరూ కూడా ఉన్నారు. మేము కూడా అదే డ్యూటీగా భావిస్తూ నడుస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి చౌకచర్ల ప్రజలందరూ కలిపి నాన్నగారికి, విజయసాయిరెడ్డి గారికి, అలాగే ప్రసన్నకుమార్ రెడ్డి గారికి భారీ మెజారిటీనిచ్చి వైసీపీ గవర్నమెంట్ని, జగన్ గారిని మళ్ళీ గెలిపిస్తారు. వై నాట్ 175 అంటూ అందరూ సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళకి సేవ చేయడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మేడం, కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతున్నారు కదా, కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతున్నప్పుడు ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది, వాళ్ళ సమస్యలు ఏ విధంగా మీరు చెప్తున్నారు, వాటిని ఏ విధంగా మీరు పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు? కాన్స్టిట్యున్సీలో ఉండండి, ప్రతి కాన్స్టిట్యున్సీ తిరుగుతున్నాము. మేము అందరికీ ఏమున్నాయి అనేది కూడా ప్రతిదీ రాసుకుంటూ ఉన్నాము. ఇష్యూస్ అనేది ఉన్నాయి అంటే కొన్ని డ్రైనేజ్ ఇష్యూస్ అలాంటివి ఉన్నాయి.